ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి గొప్ప మార్గం. ఒత్తిడి లేని జీవనం గడిపితే అది అనేక సమస్యలను, రుగ్మతలను దూరం చేస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని, మానసిక, శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నుంచి మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. ధ్యానం మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక అంశాలతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇది నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుంది. దీంతో చాలా లాభాలు ఉన్నాయని, మన జీవితాలపై ప్రభావం చూపుతుందని భారతీయ తత్వం వెల్లడిస్తుంది. ధ్యానంతో ఉబ్బసం, అధిక రక్తపోటు, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలతో పాటు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు నయమవుతాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. డిసెంబర్ 21ని మనకి ఐక్యరాజ్య సమితి ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ధ్యాన దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించింది అని అంటే చాలా చాలా ఆలోచించే గుర్తించుతుందండి. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మానసికంగా ప్రశాంతత అనేది తగ్గింది. ఈ తగ్గడం వల్ల స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే దెర్ ఈజ్ నో ఎనీ ఏజ్ లిమిట్ అండి. ప్రతి ఏజ్ వాళ్ళు ఈ యొక్క స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్ తీసుకోలేకపోతున్నారు. దీంతో ఫస్ట్ మైండ్ అనేది మనకి హయ్యెస్ట్ పవర్ఫుల్ అండి బాడీకి. దీన్ని మనం సక్రమంగా ఉంచుకున్నామంటే మిగతా బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. కొన్నిసార్లు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని మెడిసిన్స్ కూడా మనకు పనిచేయాయి. కేవలం మనం మానసికంగా హ్యాపీగా ఉంటాం చూడండి, ఆ హ్యాపీనెస్ వల్ల ఆ యొక్క మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి మనకి. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి మొదలు పెడితే స్కూల్ గోయింగ్, కాలేజ్, ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా డైలీ ఒక 10 to 15 minutes ప్రాణాయామాస్ని, మెడిటేషన్స్ని అడాప్ట్ చేసుకొని మనం డైలీ మన దైనందిత దినచర్యలో యాడ్ చేసుకొని చేస్తూ పోతుంటే వచ్చే రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం ఓవర్కమ్ చేసుకునే ఒక స్ట్రాంగ్నెస్ అనేది అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. 9, 10, 6, 7, 8. ప్రతి ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకాగ్రీవంగా ఆమోదించింది. డిసెంబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, భారతీయ సాంప్రదాయం ప్రకారం శీతాకాల అయనం అంటే ఉత్తరాయణంలోకి అడుగు పెట్టే రోజు అని, ఇది చాలా పవిత్రమైన రోజు అని, సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ 21వ తేదీకి 6 నెలల తర్వాత వస్తుంది. 2014లోని ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించే విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. ఈ దశాబ్ద కాలంలో యోగా విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యోగాను పాటిస్తూ తమ జీవితంలో ఒక భాగం మలుచుకున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తల వేళ ఈ నిర్ణయం రావడంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్కి విధిగా మా అందరికీ కూడా ఫిట్నెస్ అనేది అవసరం. అఫ్కోర్స్ నేను రెగ్యులర్గా ఫిట్నెస్ చేస్తూ ఉంటాను. ఈరోజు 21 డిసెంబర్ రోజు మనకి ఐక్యరాజ్య సమితి మనకి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిక్లేర్ చేసినందుకు చాలా హ్యాపీ. కనీసం దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మన భారతదేశాన్ని కాలయామాన్ని తీసుకొని ఐక్యరాజ్య సమితి కూడా డిక్లేర్ చేసింది. కాబట్టి మనమందరం ఇప్పుడు జూలై 21 ఒకటే మనము యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి డిసెంబర్ 21 కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరొకసారి మనకి మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. యోగా చేసినట్టయితే సంకల్పాన్ని మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి స్ట్రెస్ అంతా ఈరోజు ప్రతి ఒక్కరికి 1వ తరగతి LKG స్టూడెంట్ నుంచి చనిపోయే ముసలాళ్ళ వరకు కూడా ఫీలింగ్ స్ట్రెస్ అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా. ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారని చూస్తే ఎవరు కంఫర్టబుల్ లేదు. సో ఈ ధ్యానం చేసుకున్నట్టయితే ఇంట్లో మన అందరికి చెప్తా ఉంటారు ధ్యానం చేయాలంటే మనం ఇన్స్టిట్యూట్కి కూడా రాకర్లు. ఇక నేర్చుకొని వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చున్న పని తక్కువ ఉంది, 10 నిమిషాలు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే అదే ధ్యానం. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా
కానీ పెట్టుకున్నట్టయితే అందరికీ కూడా ఆయురారోగ్యాలు బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.